నమస్కారం అండి. నా పేరు పాండురంగచారి. ఈరోజు మీ మధ్యలో పాడుతున్నాను అంటే దానికి ముఖ్య కారణం మా గోపాల్ గారు. ఈయన మేమిద్దరం క్లాస్మేట్స్ అన్నమాట. 8th నుంచి డిగ్రీ వరకు. తను అదృష్టం గవర్నమెంట్ సర్వెంట్ అయ్యాడు. నేను ఒక ఆర్ఎంపీ వైద్యునిగా కొనసాగుతున్నాను. ఇక్కడ చిన్న సందర్భం చెప్పాలన్నమాట. నేను 92లో వైద్యంలో ప్రవేశించాను డిగ్రీ తర్వాత. వీళ్ళిద్దరు కూడా మొదటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం నా దగ్గరికి వచ్చిండు. నా మిత్రుడు డాక్టర్ అయ్యిండు. చెప్తాడా లేదని ఒక టెస్ట్ అన్నమాట. అది కూడా నేను ఛాలెంజ్ తీసుకొని మా మిత్రునికి ఫస్ట్ కన్ఫర్మేషన్ నేను ఇచ్చినాను అనమాట. పాజిటివ్, అమ్మాయి ఇక్కడే ఉంది. అయితే అక్కడ ఒక నేను ఛాలెంజ్ అనమాట. అన్న, ధైర్యంగా చెప్తున్నాను, నా మీద ఎటువంటి అనుమానం పెట్టుకోకు, 100% కన్ఫర్మ్. దీంట్లో ఎటువంటి ఒకవేళ నెగిటివ్ వచ్చిన దానికి నా వైద్య వృత్తికి నేను అనర్హుని అని ప్రకటించాను. కానీ సక్సెస్ అయింది దేవుడి వల్ల. అన్ని సంవత్సరాల నుంచి కూడా మా మధ్య ఈనాడు ఈ క్షణం వరకు కూడా అట్లనే ఉన్నామండి. దీనికి ఒకటి రుజువు ఏంటంటే, ఒక స్నేహం చెడిపోవాలన్నా నిలబడాలన్నా రెండు కారణాలు, ఒక డబ్బు, ఒక స్త్రీ. ఈ 2 విషయాలు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే జీవితంలో స్నేహం అనేది చెడిపోదు. అది దానికి రుజువు అనమాట. ఈ స్టార్ మేకర్ను నాకైతే పరిచయం చేసింది అతనే. నేను ఒక భజన భక్తుడిని, హార్మోని, తబలా పాటలు పాడుతుంటే నాలో నేను పాడతావన్నా అని చెప్పిండు, గుర్తుపెట్టిండు, పాడిపించిండు. 700 చిల్లర 800 దగ్గర పాటలు పోస్ట్ చేసినాను స్టార్ మేకర్లో. కానీ ఒక్కటి పొరపాటు ఏమవుతుందంటే, నాకు సమయం అనేది కుదరదన్నమాట. ఇప్పుడు రూమ్లోకి రావడం అంటాడనమాట. ఎప్పుడు రాకపోతే మేము పీకేస్తాం, బయటికి తీసేస్తాం అన్నాడు అనమాట. నాకు బాధ అనిపించింది. దయచేసి మిత్రులారా, ఇట్లనే పాటలు పాడుకుంటా నన్ను పక్కకు దుబ్బకండి. ఆధార్ కార్డు ఇవ్వండి నాకు, మీ ఫ్యామిలీ మెంబర్ను. నాకు ఆధార్ కార్డు లేదు ఇప్పటికీ. ఓకే, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమైన కర్త కర్మక్రియ మన ఓనర్ గారు అయినటువంటి రాజు గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రత్యక్షంగా ఈరోజే చూస్తున్నాను. దయచేసి ఇక్కడ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు చాలా కష్టపడుతున్నాడు. నేను ఈవెంట్లో కూడా తనే దొరికొచ్చాడు. హైదరాబాద్లో ఈవెంట్ ఉంటే పోదాం, ఈయనే దొరక. నాకు ఈ గజ్జి తలిగించింది ఈయన్నే. కానీ నిజంగా చెప్తున్నానండి, ఇంతమంది కళాకారుల మధ్య ఈనాడు పాడుతున్నామంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈ ఆనందం అనేది దొరకదు. ఈ సంగీతంలో అటువంటి మహత్యం ఉందన్నమాట. ఇంకా ఏ రకంగానూ ఏమీ లేదు, ప్రపంచంలో ఏమీ లేదు, అంతా మాయ. ఈ సంగీతంలోనే కొనసాగాలి, సంగీతంలోనే పోవాలి. ఇటువంటి శతవసంతాలు వివాహ మహోత్సవాలు మన గోపాల్ గారు, రమగారు చేసుకోవాలని, ఆయురారోగ్యం ఉండి చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా సోదరిమణులు కొత్త వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. మంచి సీనియర్స్, నేను జూనియర్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.